జగిత్యాల జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టూర్కు జన సైనికులు అభిమానులు పోటెత్తారు. కారుపై కూర్చుని అందరికీ పవన్ అభివాదం చేశారు. ఆ సమయంలో ఒక్కసారిగా కరెంటు తీగ కనిపించడంతో కారు టాప్పై పవన్ కళ్యాణ్ పడుకున్నారు. ఆ తర్వాత లేచి మళ్లీ అభివాదం చేస్తూ పవన్ వెళ్లారు. ప్రతి ఒక్కరు కూడా ఇది మనం 15 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం ఇది. సో మనస్ఫూర్తిగా మీ అందరూ ధైర్యంగా పోటీ చేసినందుకు ముందుగా మీకు అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. నాకు ఈ చైతన్యం, ఈ ధైర్యం, ఈ దమ్ము తెలంగాణ నేల ఇచ్చింది. నేను ఇక్కడి నుంచి ఏం ఆశించట్లా. మన వంతు మన నేల, మన దేశం, మన తెలంగాణ, మన తెలుగు నేల, దానికి జనసేన తరపు నుంచి మనం ఏం చేయాలో మనం కలిసికట్టు వెళ్ళాలి. మనకి వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు ఉంటాయి కానీ పాలసీ పరంగా విభేదాలు ఉంటాయి తప్ప శత్రువులు ఎవరు పాలసీ పరంగానే విభేదాలు ఉన్నాయి. ఇంతకుమించి బెటర్ పాలసీ చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు. అదే నేను నడిపిస్తా చూపించాను. ఇప్పుడు మీరు కూడా అదే బాటలో నడవాలని మనస్ఫూర్తిగా. అంటే మీరు ప్రజలకి చాలా కొత్త నాయకత్వం కావాలి. అది మీ చేతిలో ఉంది, ఆడపడుచుల చేతిలో ఉంది, యువత చేతిలో ఉంది. ఈ రోజున ఈ రూమ్లో ఒక 140 మంది 150 మంది ఉండొచ్చు. ఎంత పెద్ద ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతూనే మొదలవుతుంది. ఈ రోజున మనం చాలా దివ్యక్షేత్రం కొండగట్లో పునర్జన్మనిచ్చిన నాకు కొండగట్లో మొదలు పెడుతుంది. అందరికీ మనస్ఫూర్తిగా స్వామివారు అందరూ హనుమాన్జీ తరఫు మన హనుమాన్జీ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలి. పోటీ చేయడం, గెలుపోవడం మన చేతులు లేదు. పోటీ చేయడం అంటే మన చేతిలో ఉంది. పోరాటం చేసే సత్తా మన చేతిలో. మీ పేరేంటమ్మా? నరసింహ. ఏ పంచాయతీ? మట్కల్ నారాయణఖేడ. అతను ఏవైతే చెప్పాడో మనకి అలాంటి సంగతి జరిగింది. ఎగ్జాక్ట్ ఇలా జరుగుతుందో తెలియదు కానీ మేము ఒక విధానం చెప్పాము. ఇలాంటి ఆపద రాబోతుంది. శంకర్ ఉన్నాడు, కరెంట్ అంటే వేడిపల్లి సత్యం గారు కాంగ్రెస్ అధ్యక్షుడు. అక్కడి నుంచి మన మాతో పాటు గవర్నమెంట్ పొలిటికల్ ప్రస్థానం ఉంటుంది. వాళ్ళందరూ చూస్తుంటే హై టెన్షన్ వైపు వెళ్ళింది. హై టెన్షన్ వైపు ఒక 1 feet ఉంటేనే తగిలినా కానీ 10 నిమిషాలు పడిపోయినారు. అలాంటి నాకు పునర్జన్మ ఇచ్చింది. అక్కడ పదవి ఆశించాల. నేను ఆశించిన వల్ల నేను పుట్టిన నా నేలకి ఆ భారతదేశాన్ని చేయాలని ఆలోచించాను. అంత తప్ప నాకు వేరే ఆలోచన లేదు. తెలంగాణ మీద ప్రత్యేకించి ఇష్టం ఏంటంటే
47లో స్వాతంత్రం వస్తే 48 దాకా తెలంగాణ చీకటి నుంచి ఎలాంటి పోరాటం అయినా సరే పోరాట స్ఫూర్తి ఎలా ఉంటుందో చేసి చూపించారు కదా. పార్టీ పెట్టి ఒక ఆశయం ఐడియాలజీ పెట్టారంటే దానికి తెలంగాణ స్ఫూర్తి ఒక్కరు మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు శంకర్ అందరూ పెద్దపడిపోయారు చూస్తూ ఉంటారు, ఒకసారి చూస్తూ ఉంటారు. మహేందర్ మంచి సలసలసలు తాగుతూ ఉన్నాడు, ఇప్పుడు వెళ్తూనే ఉన్నాడు. అదే చెప్తాను కదా, మెత్తపడిపోతున్నారు. మెత్తపడి 143 మంది పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తే 53 మంది గెలవడం అంటే వేల పంచాయతీ అడుగు ఎక్కువ ఉంటుంది. పెద్ద ప్రయాణం కూడా ఒక అడుగుతున్న మొదలు. ఇందులో నాకు పార్టీ పరంగా చెప్తున్నాను, నాకు ఆ తెలంగాణ నాయకులు అందరితో సాధించి ఉన్నారు. అందరితో ఇష్టపడుతారు, నేను వాళ్ళు గౌరవిస్తాం. పొలిటికల్ విభేదాలు ఉంటాయి, ఈరోజు ఒక మాట కాదు. నేను ప్రజలని కలపడానికే ఉన్నాను తప్ప విచ్ఛిన్నం చేయడానికి లేదు. అందుకే నేను తెలంగాణ నాయకత్వపు శక్తిని చాలా బలంగా ఉంటాను. ఎంత బలం ఉంది మీలో అంటే నాకు అంత ఇన్స్పిరేషన్ గమనించాను. నాకు బలం కాదు. ఒకసారి మీరు జై తెలంగాణ గర్జిస్తే తెలంగాణ యువత దేశం కలిగితే మీరు ఒక నినాదం పట్టుకున్నారు అంటే నమ్మాలి. మీరు మిమ్మల్ని నమ్మించడమే కష్టం. అది ఎవరు పట్టాలి, నమ్మాలి, లోపల నుంచి రావాలి. అంటే మనం చెప్తుంది నా ఉన్న భావం మీరు చెప్తున్నారంటే తెలంగాణ ఇవన్నీ మాట్లాడలేదు. ఒకటే ఏదో బాధ ఉంది, కోపం ఉంది, ఏదో ఉంది. భాషని యాసని ప్రతికారం చేశారు. అప్పుడు పాలిటిక్స్ తెలియదు. నేను నా సినిమాల్లో నేను ఎలా చెప్పాలి, నేను ఇష్టపడే తెలంగాణ యాస కానీ, తెలంగాణ మాండలికం కానీ, తెలంగాణ సాహిత్యం కానీ, అది నేను సినిమాలు ఎందుకు పెట్టినట్టు నాకు ఓట్లేస్తాను పెట్టిన, నాకు ఇష్టంతో పెట్టిన, గౌరవించడానికి పెట్టిన. నేను కూర్చున్న చాలా బలమైన